యాహ్! చాలా ఇన్‌స్పిరేషన్ జర్నీ అని జెప్పొచ్చు అసలు. అండ్ మీరు ఇందాక న్యూస్ ఛానెల్‌లో వర్క్ చేశానని జెప్పారు గదా! హ్మ్. మా కోసం ఒక చిన్న అలా ఆ టోన్‌లో మాట్లాడండి ఒకసారి. హెడ్‌లైన్స్. గ్యాపొచ్చింది కొంచెం. ఓకే. యాహ్! హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు నక్షత్రం మీడియా. మరి ఈరోజు మన ఛానల్‌లో మనతో పాటు ఉంది చాలా చలాకీగా మాట్లాడే పిల్ల. ఎవరో కాదండి, మన మహాలక్ష్మి. తను చాలా మందిని ఇంటర్వ్యూస్ చేసింది. చాలా అంటే రీల్స్ మనం ఇన్‌స్టాలో గూడా చూడొచ్చు తనని. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చాలా చలాకీగా ఉంటుంది. అండ్ ఫన్ వేలో గూడా చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తది. చూస్తున్నాం మనం. సో, ఈరోజు తను మనతో పాటు మన ఛానల్‌లో ఉంది. ఈరోజు తన లైఫ్ జర్నీ ఏంటో తెలుసుకుందాం. వచ్చేయండి. వావ్! అసలు చాలా బా జెప్పారక్క. అసలు నాకన్నా చాలా బా జెప్పారు థ్యాంక్ యూ లిటరల్లీ. నాన్న. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! అంటే ఎక్స్‌పీరియన్స్ అది. యాహ్! పొలిటికల్ ఇంటర్వ్యూ అయినా సరే చేసేదాన్ని. ఎక్కడ భయపడేదాన్ని గాదు. మెయిన్ ముందే మనం తెలుసు గదా! వాళ్ళతో ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడొద్దు, అండ్ వాళ్ళు దేని గురించని చెప్తారా? వాళ్ళకి రిక్రూట్‌మెంట్ ఏమన్నా ఉన్నాయా అని కనుక్కుంటాము. హ్మ్. అండ్ హ్మ్. చా రాసుకుంటారు చాలామంది. క్వెషన్స్ రాసుకొని కింద చూస్తూ అడుగుతారు. బట్ నేను అలా కూడా గాదు. ఎందుకంటే నాకు వర్క్ ప్యాషన్ ఎక్కువ. ఇప్పుడు ఈ వర్క్, ఆ వర్క్ అని గాదు. ఏదైనా వర్క్ నేను చేస్తున్నానంటే ఫస్ట్ అందులో నాకు సాటిస్ఫై ఉండాలి. హ్మ్. 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 అవతలోళ్ళ కంటే నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా? నాకు 100% నాకు అంటే తీసుకున్న అమౌంట్‌కి కరెక్ట్‌గా నేను సాటిస్ఫై‌గా చెయ్యాలి అనేది నాకు ఫస్ట్ నుంచి ఉంటుంది. సో, ఆ ఇది తోటి నేను చేసేస్తా అనమాట. అలా లైవ్ కూడా హెడ్‌లైన్స్, బులెటిన్ న్యూస్ ఇవి లైవ్‌లో కూడా చేసేదాన్ని. ఆ టైంలో కేసీఆర్ గారు ఇవి ఉండడం కానీ అలా చేసింది. చాలా ఇంట్రెస్ట్ నాకది వీడియో అనేది. ఓకే. ఆన్ ఫీల్డ్ క్యామ్ మీద చేయడం అది చాలా ఉండే. ఫస్ట్ యాహ్! అసలు అక్క అదే ఉండేది. ఫస్ట్ అంటే కెమెరా ముందుకొచ్చినప్పుడు నీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఎట్లుండే? నాకు ఫస్ట్ కెమెరా ఫియర్ అనేది ఉండేది కాదు నాన్న. హుహుహు. ఎందుకంటే ఆల్రెడీ నేను చేసావు. క్లాసికల్ యాహ్! డాన్స్ యాహ్! షోస్ చేశా అని చెప్పా కదా! క్లాసికల్ సత్యభామ కలాపం అని, పిట్టల దొర అని చెప్పేసి, అండ్ ఐరే బంజారా అని లంబాడి డాన్స్ కాంపిటీషన్స్‌లో కూడా చేయడం. శ్రీరామనవమి వచ్చిందంటే, వినాయక చవితి వచ్చినా, దసరా వచ్చినా సరే సార్ మా క్లాసికల్ డాన్స్ మాస్టర్ వచ్చేసి మాధవరావు గారు. హుహుహు. ఖమ్మంలో ఫేమస్ ఆయన. సో, సారు మాకు మంచిగా ఆ 9 డేస్ ఇగ మాకు ట్రిప్ ఉండేదనమాట. స్కూల్ డుమ్మా కొట్టేసి హ్యాపీగా అనిపిచ్చేది. ఇవన్నీ డాన్స్ ఏస్తున్నాను, వెళ్తున్నాను. ఇంట్లో ఉండేదాన్ని గాదు ఎక్కువ. ఆ ఇదిలో బాగుండేది నాకు ఇంట్రెస్ట్ బాగా. సో, అట్లా మొత్తం జర్నీ ఆ ఊరు, ఈ ఊరు అని తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడే మేము వెళ్ళడము, వాళ్ళు మమ్మల్ని స్పెషల్‌గా ట్రీట్ చేయడము, మేకప్ ఏసుకొని మేము అలా ఉంటే పక్కన పిల్లలొచ్చి ఇట్లా అని చూడడం. ఊర్లలో ఎలా ఉంటారో యాహ్! తెలుసు తెలుసు గదా! సో, వాళ్ళు అలా చూడడం మేము ఆ టైంలోనే ఆ చిన్న ఏజ్‌లోనే మేము అదొక ప్రౌడ్‌గా ఫీల్ అవ్వడము. డాన్స్ చేస్తే వాళ్ళు చప్పట్లు కొట్టడము, క్లాప్స్, అండ్ ఇలా డాన్స్ నచ్చితే వాళ్ళు మాకు అంటే స్టేజ్ మీదే వచ్చి అమౌంట్ ఇవ్వడం అనేది, ఓకే. పిల్లలకి గిఫ్ట్ టైప్‌లో అట్లా ఇస్తారు. హుహు. అండ్ ఎక్కువ నాకు ఫస్ట్ ప్రైజ్ కంటే సెకండ్ ప్రైజ్ వచ్చేది. నా హుహుహు. ఫ్రెండ్ రేణుక అని ఉండేదనమాట. తనకొచ్చేది ఫస్ట్ ప్రైజ్. అండ్ ఓకే. భామ కలాపం చేస్తది తను. చాలా బావుంటది తను. సో, తను భామ కలాపం చేస్తే తను సత్యభామ ఉంటే నేను రుక్మిణి ఉండేదాన్ని. తను ఓహ్! రుక్మిణి ఉంటే నేను సత్యభామ ఓకే. చేసేదాన్ని. ఓకే. ఓకే. అండ్ మా మధ్యలో ఒక్కోసారి రమ్య అని ఇంకొక అమ్మాయి ఉంటది. తనొచ్చేదనమాట. సో, తను వచ్చినప్పుడు మళ్ళీ నేను షిఫ్ట్. ఫోక్‌లోకెళ్ళేది. ఐరా బంజారా అది గాని, లేకపోతే పిట్టల దొర ఇవి రెండిటేయించారు. సో, హుహుహు. అట్లా నాకు స్టేజ్ మీద చేయడం వల్ల స్టేజ్ ఫియర్ అనేది ఉండేది కాదు. కెమెరా ఫియర్ గూడా ఉండేది గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేదైనా వర్క్ చేస్తున్నా అంటే, ఈ వర్కెళ్తుందంటే కొంచెం లోపల దాంట్లో. టెన్షన్ ఉంటది. హ్మ్. 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 భయముంటది. ఫస్ట్ టేక్ ఒకసారి అట్లా పోయినా సెకండ్ టేక్‌కి ఎందుకు భయపడుతున్నా? నాకు నేనే లోపల అనుకుంటా. కాన్ఫిడెన్స్‌గా చేయాలి. మన ఫేస్‌లో అది కనపడాలి. సో, ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు చాలా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు. నా మీద నాకు నమ్మకం ఎక్కువుంటది. ఇది చెప్తే నేను ఇది చేయగలనా? లేదా? నాకు అర్థమవుతది. సో, ఇది నేను చేయగలను కాబట్టి ఓకే. చేస్తాను. ఇప్పుడు నీకు చెప్పాను. సడెన్‌గా ఎవరిదన్నా చెప్పమన్నా, ఎవరైనా వచ్చి చెప్పేమన్నా, నాకు ఆ న్యూస్ చెప్పేసి ఒక్కొక్కసారి వీడియో పంపించేసి నువ్వే స్క్రిప్ట్ రాసేసుకొని ఓకే. చెప్పనేవాళ్ళు. ఆ! 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 ఆ స్క్రిప్ట్ కూడా నా ఓన్‌గా రాసేసుకొని చెప్పేదాన్ని. ఒకవేళ వాళ్ళు స్క్రిప్ట్ చేసి ఇచ్చినా గానీ వీళ్ళు స్క్రిప్ట్ రైటర్స్ ఇస్తారు గదా! న్యూస్‌వి ఇచ్చినా నాకది చదివేటప్పుడు ఎక్కడైనా మనకి పాజెస్ ఉంటాయి. ఆ పాజెస్ కరెక్ట్ కుదరలేదనుకో నేను చెప్పలేను. మిగతా యాంకర్స్ చదివేవాళ్ళు. హుహుహు. కానీ నాకేంటంటే నాకో ఫీలు పర్ఫెక్ట్ చదవాలి. పర్ఫెక్ట్‌గుండాలి. పాజ్ లేకుండా చెప్తే ఎలా? అది కంటిన్యూ పోతది గదా! ఈ వర్డ్‌కి ఎండింగ్ ఇక్కడ ఇస్తున్నాం అంటే దీనికి మధ్యలో ఇది ఉంటే బావుంటది. అది నేనే యాడ్ చేసుకునేది. హుహుహుహు. ఓన్‌గా. వాళ్ళు ఒకటి, 2 సార్లు ఫస్ట్ స్టార్టింగ్‌లో అడిగాను. బట్ వాళ్ళ సైడ్ నుంచి రిప్లై అనేది వేరేలాగా ఉండింది. ఓకే. సో, ఓకే. ఎందుకు నాది గదా! ఈ ప్రాబ్లమ్. ఒకసారి చదువుదాం. ఒకసారి, 2 సార్లు వాళ్ళకి నచ్చితే ఓకే. గుర్తుపడతారా? పట్టరు. ఒకవేళ బాగనిపించిందంటే వాళ్ళు గూడా సెట్ చేసుకుంటారు గదా! వాళ్ళతో ఎందుకు ఆర్గ్యూ చేయడం అని జెప్పేసి వాళ్ళిచ్చిన దాన్ని మళ్ళీ నేను చేసుకొని నా ఓన్‌గా, హ్మ్. నా మోడ్యులేషన్‌లో నేను ఎలా చదవగలను.
దానికి ఒక్కొక్క యాంకర్‌కి ఒక్కొక్క టైప్ అవును. ఉంటది అవును. చెప్పడం అనేది. అవును. సో, నేనెలా చెప్పగలను? నాకెక్కడ పాజ్ గావాలి? ఏంటనేది చూసుకొని జస్ట్ అట్లా ఇస్తారు. ఒక 5 మినిట్స్ చూసుకొని వెంటనే పెట్టేసేయమనేదాన్ని. అక్కడ వచ్చిన గ్యాప్‌లో మనకి విజువల్స్ ఏస్తారు గదా! ఆ గ్యాప్‌లోనే సెకండ్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటదో అది స్క్రోల్ చేసేసుకొని ప్రాంప్ట్‌లో చూసేసేదాన్ని. ఓకే. చూసుకొని ఇక్కడ పాజ్ పెట్టి వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు. ఆ డాట్స్ గూడా వాళ్ళు పెట్టేవాళ్ళు గాదు. కంటిన్యూ ఉండేదనమాట. ఓకే. కంటిన్యూ ఉన్నా నేను ఆల్రెడీ చూసుకున్నాను గాబట్టి నాకెక్కడనేది తెలుస్తది గాబట్టి, ఆ పాజ్ అక్కడ కరెక్ట్ పెట్టుకునేదాన్ని. హుహుహు. పెట్టుకొని చదివేదాన్ని నేను. హుహుహు. అట్లా నాకు ఆ కెమెరా ఫియర్ అనేది అట్లా ఉండేది గాదు. ఓకే. కానీ ఓకే. మాస్ జాతర కామెడీ షో వెళ్ళినప్పుడు మాత్రం అది కొత్త ఎక్స్‌పీరియన్స్ గాబట్టి, యాహ్! ఆ రోజు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మాత్రం నాకు చేతులకు చల్లగా చెమటలొచ్చాయి. చెప్పగలుగుతానా లేదా? చేయగలుగుతానా లేదా? లోపల టెన్షన్‌కి కొంచెం వాయిస్ స్లో అవుతుంది. ఆ! టెన్షన్ వచ్చేస్తుందనమాట. షివరింగ్ గూడా వస్తుంది. ఎందుకంటే ఈ జోనర్ కంప్లీట్ వేరు ఆ! గాబట్టి ఇది న్యూస్ ఆ ఇదేమో స్టేజ్. లైటింగ్స్, సెట్ అది అవునవును. జడ్జెస్ నవదీప్ గారు, బిందు మాధవి మేడం, జానీ మాస్టర్ హ్మ్. వీళ్ళ ముగ్గురు. అండ్ కో కంటెస్టెంట్స్ వీళ్ళు అంతా జ్ఞాని భాస్కర్ అందరిని టీవీలో చూస్తూ సాడ్ మూమెంట్ ఉండి వాళ్ళతో వాళ్ళ ఎపిసోడ్స్ వాళ్ళవి చూస్తూ నవ్వుతూ హాయిగా హ్యాపీ ఫీల్ అయిపోయిన నేను 'బిగ్ బాస్'లో నవదీప్ గారిని గాని, యాహ్! బిందు యాహ్! మాధవి గారంటే చాలా ఇష్టం నాకు. 'బిగ్ బాస్'లో తను జర్నీ చాలా బావుండింది అసలు. ఓకే. అట్లా నేను చూస్తూ ఈరోజు వాళ్ళ ముందు నేను పెర్ఫార్మన్స్ చేస్తున్నాను అంటే అసలు చాలా గ్రేట్. అండ్ ఆ రోజైతే నేను చెప్పలేను నా ఆనందం. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చందు అన్న మెయిన్ రీజన్. అన్నయ్య నా ఫేస్ చూసి ఆ టైంలో నన్ను పిలిచి "టెన్షన్ పడుతున్నావా? ఎందుకు టెన్షన్ పడుతున్నావే? నా దగ్గర ఎలా చేసావో అలాగే చెయ్యి. కాపోతే వాయిస్ గట్టిగా రావాలి గుర్తుపెట్టుకో. మనం షార్ట్ ఫిల్మ్‌లో అలా చేస్తున్నట్టు కాదు. జడ్జెస్‌కి వినపడాలి కాబట్టి నువ్వు గట్టిగా మాట్లాడు. ఇక్కడ చిన్నగా మాట్లాడే డైలాగ్ అయినా సరే నువ్వు గట్టిగా చెప్పాలి. ఏంటి ఏమో చేస్తుంది" అలా చెప్పేదైనా సరే నువ్వు గట్టిగా చెప్పాలి. నువ్వు ఓకే. ఓకే. చిన్నగా చెప్పేది కదా! నువ్వు చిన్నగా చెప్పావనుకో అక్కడ వాళ్ళకి ఇనపడదు. మైక్‌లో ఇనపడదు. ఓకే. సో, ఓకే. ఇదొక్కటి పెట్టుకొని నువ్వు టెన్షన్ పడకు. డైలాగ్స్ ఎక్కడైనా నువ్వు మిస్ అయినా నీ ఓన్‌గా చెప్పేలాగా చేసుకో. ఆన్ ది ఫ్లోర్ ఒకవేళ ఏమన్నా అటు ఇటు అయినా సరే నేను చెప్పినా నువ్వు అట్లా అయినా గాని నేను చెప్పిన దానికి నీకు నాకు కాంబినేషన్ ఉన్నప్పుడు అందుకో. వేరే వాళ్ళకున్నప్పుడు కూడా అలా చేసుకో. దీనికి ఏం లేదు. ఇది అసలు అంత భయపడాల్సిన అవసరమే కాదని చెప్పేసి అన్నయ్యతో పాటు యోధ కూడా నాకు వెనక ఇలా హుహు. చేస్తూ ఏం కాదు ఆంటీ టెన్షన్ పడకండి మీరు చేస్తారు. చేస్తారు. ఎందుకు భయపడుతున్నారు? చాలా చేశారు గదా! ఏం కాదు అని జెప్పేసి తను గూడా అవ్వడం. తను గూడా టెన్షన్ అవుతుంది పాపం. ఓకే. అయినా ఓకే. నాకు చెప్పి ఇట్లా ఇద్దరం ఇలా రబ్ చేసుకొని చెప్పిన తర్వాత వెళ్లి చేశాము. ఫస్ట్ స్కిట్ హిట్ అయింది. ఫస్ట్ స్కిట్‌లోనే మాకు బెస్ట్ పెర్ఫార్మన్స్ అని జెప్పేసి ఫస్ట్ ఓహోహో! స్కిట్‌కే చేశారు. సూపర్. అండ్ ఒక 4 వీక్స్ తర్వాత 4 ఎపిసోడ్స్ తర్వాత నాకొచ్చింది. హుహు. అప్పుడు ఓకే. అట్లా భయమనేది పోయింది. కానీ ఎవ్వరికైనా ఏ వర్క్‌లో ఉన్నా ఇప్పుడు మనకి ఇండస్ట్రీ, మీడియా ఫీల్డ్ కానీ, అటు సినీ ఫీల్డ్ అయినా సరే, ఫస్ట్ మనం వర్క్ వెళ్ళినా ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం భయం, నర్వస్ అనేదైతే కొంచెం ఉంటుంది. ఆన్ ది ఫ్లో అంటే ఫస్ట్ ఒకసారి స్టార్ట్ చేశామంటే, సెకండ్ టైమ్ నుంచి ఇంకా వెళ్ళిపోతది. ఫ్లో హ్మ్. ఎళ్ళిపోతది. అది ఓకే. ఎవరికి నీకైనా, నాకైనా స్టార్టింగ్ కొంచెం అట్లా ఉంటది. సో, నాకు అలాగే కొంచెం ఉంటది గానీ, మరీ అంత ఏం భయపడను. ఓకే. అండ్ మీరు ఎమోషనల్ ఓకేనా? లేకపోతే కామెడీ బా చేస్తారా? అంటే ఏది నేనేదైనా టఫ్ అనిపిస్తది? ఏది నాకు ఓకే ఇది జేయొచ్చు అని ఈజీగా? కామెడీ చేసేస్తాను. హ్మ్. అది తెలుసు ఆల్రెడీ మీరు కామెడీ యాహ్! దాంట్లో యాహ్! చూస్తే యాహ్! అర్థమైపోతది. కామెడీ ఫస్ట్ టైమ్ నేను కామెడీ జోన్ అనేది ఇందులో చేయడం అనేదే. ఓకే. అంతకుముందు చేసినవి యూట్యూబ్ ఛానల్స్‌లో అన్నయ్య వాళ్ళ దాంట్లో అయితే కొన్ని చాలా అంటే చాలా కొన్ని వేలుంటాయి. హ్మ్. అన్నయ్య దాంట్లో మాక్సిమం ఆయన వైఫ్ క్యారెక్టరే వైఫ్‌గా చేసినవే ఉంటాయి. మిగతా వాళ్ళ సిస్టర్ గాని ఎందుకంటే మా పేరు హ్మ్. అండ్ క్యామ్‌లో ఇట్లా దాంట్లో మా పేరు బావుంటదనమాట. సో, అన్నయ్య ఆయనకు తగ్గట్టుగా నాకొక పేరు గూడా ఇచ్చారు అన్నయ్య. ఓకే. నా నాకు తగ్గట్టుగా నా ఎక్స్‌ప్రెషన్స్ తగ్గట్టుగా నాతో పాటు పోటీగా చేయగలిగే వాళ్ళు అంటే 'జ్యోతి' అని చెప్పేసి ఒక వెబ్ సీరీస్ చేసినప్పుడు చెప్పారు. 'ఎల్లమ్మ ఓకే. జాతకం' అని చెప్పేసి ఆహాహాహా! చేశాము. సో, దాని తగ్గట్టు అన్నయ్యకి తెలుసు నా గురించి. సో, అప్పుడు చెప్పారు. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నేను. అన్నయ్య చాలా సీనియర్ అనమాట. ఆయన ఇప్పుడు గాదు ఎప్పుడో స్టార్ట్ చేశారు ఆయన జర్నీ. సో, ఆయనతో పాటు పోటీగా అన్నారంటే చాలు నాకు అని. చాలా వరకు నేను ఆయనను చూసి నేర్చుకున్నా. డిసిప్లైన్ కానీ, ఓపికగా ఉండడం గానీ, ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి, ఒక దగ్గరికెళ్తే ఎలా ఉండాలి. నేను చాలా నాకెట్లా అంటే ఏదైనా నచ్చకపోతే నా మొహంలో ఎమ్మటే కనిపిస్తది. హ్మ్. అది అన్నయ్యకి అబ్జర్వ్ చేశారు. నాతో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఏదైనా నచ్చదంటే నేను ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా. అవతలోళ్ళు హర్ట్ అవుతారు అని చెప్పేసి ఆ తర్వాత అంటే వాళ్ళు నాతో క్లోజ్ ఉంటేనే చెప్తా. లేకపోతే చెప్పను. కానీ క్లోజ్ ఉన్న వాళ్ళు గూడా చెప్పినప్పుడు విని తర్వాత వెళ్లి కంప్లెయింట్ చేసేవాళ్ళు. అన్నయ్య మళ్ళీ నాకు కాల్ చేసి నాకు చెప్పేవాళ్ళు. "నువ్విలా అన్నావంట ఎందుకన్నావు? ఏంటి? అవసరమా చెప్పు నువ్వు చేసుకుంటే అయిపోద్ది" అని. అలా కొన్ని మానేసుకున్నాను. అన్నయ్య చెప్తూ అలా కొన్ని అలవాటు చేశారు. అంటే ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి, ఎవరెలా చేస్తే మనకేంటి సజెషన్స్ ఇవ్వొద్దు,
వాళ్ళు అడిగితే తప్ప మనం ఇవ్వద్దు, మనం చెప్పొద్దు అని చెప్పేసి అలా చెప్పిన తర్వాత కొన్ని అట్లా అలవాటు చేసుకున్నాను. హుహుహు. చాలా కామెడీ ఉంటారు అన్నయ్య. అన్నయ్యతోనే నాకు ఆ జర్నీ అనేది పెట్టింది. ఇంట్లో ఉంటే పిల్లలు, మేము అంతే. నేను ఇంకెవరితో మాట్లాడడానికి ఫోన్ కాల్స్ కూడా అవి ఏమి ఉండవు. ఎప్పుడైతే నేను బయటికెళ్తానో, షూట్స్‌కి వీటికెళ్తానో అప్పుడే నేను అందరితో సరదాగా ఉండేది. నేను నవ్వేది ఆ టైంలోనే ఇంకా. మిగతా హుహుహు. టైంలో ఉండదు. ఇటు ఎమోషనల్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి నాకన్నీ మదర్ క్యారెక్టర్స్. ఓకే. ఓకే. సెంటిమెంట్‌వే. ఆ! ఏడ్చేవే వచ్చేవి. డైలాగ్స్ ఏవైనా నేను ఎంత పెద్ద స్క్రిప్ట్ ఇచ్చినా చెప్తా. కానీ స్క్రిప్ట్‌లో పెట్టినట్టు, అప్పచెప్పినట్టు చెప్పలేను. ఆ! ఓకే. చాలా మంది కొంతమంది అలా చెప్పి అవును. అలాగే బట్టిఫై. చెప్పండి. మా డైలాగ్స్ మాకు ఇదవ్వకూడదు. మేము రాసాం గదా! మీరు అలాగే చెప్పండి అంటారు గానీ, అలా చెప్తే ఎమోషన్స్ రావు. మన ఓన్‌గా చేసుకొని కొన్ని చెప్తేనే ఆ ఎమోషన్ అనేది వస్తది. సో, నాకు ఆ ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి నేను ముందే చెప్పేదాన్నమాట. దానికి ఓకే అయితేనే చేసేదాన్ని. అన్నయ్య దగ్గర కాకుండా వేరే బయట గూడా అంతకుముందు అన్నయ్య దగ్గర జాయిన్ అవ్వకముందే వెళ్ళకముందే బయట చేశాను ఆల్రెడీ. సో, హుహుహు. అలా చేస్తూ ఆ ఎక్స్‌పీరియన్స్ తోటెళ్ళాను. కొన్ని అన్నయ్య దగ్గర గూడా నేర్చుకున్నాను. అండ్ థియేటర్ ఆర్ట్ అది గూడా నేర్చుకున్నాను. ఓకే. ఏది పౌరాణికాలు అవి డ్రామా ప్లే ఆ! చేస్తాం అదే. గదా! అదే. అవి గూడా నేర్చుకున్నాను. అది గూడా మనకి అసలేం నేర్చుకోలే అక్క నువ్వు? ఏం నేర్చుకోలేదసలు. డ్రైవింగ్ మ్యాథ్స్ అన్నీ. నేర్చుకోలేదురా. ఓహ్! గాడ్. స్కూటీ డ్రైవింగ్ వచ్చు. కార్ డ్రైవింగ్ రాదు. అది నేర్చుకోలేదంతే. మిగతా అంతా ఓకే. కాకపోతే సోషల్ మీడియా కొంత అంత టచ్ కాదు. ఓకే. ఇదొచ్చేసి మనకి 'శకుని 2.2' అని జెప్పేసి ప్లే కూడా చేసాము. దాంట్లో నాకు సీత క్యారెక్టర్ ఉండేది. హుహుహు. జస్ట్ అక్కడికెళ్ళిన తర్వాత కొంచెం వాయిస్ అప్ అండ్ డౌను వాళ్ళ దగ్గర గూడా కొన్ని నేర్చుకున్నాను. అదొచ్చేసి ఆహ్, అంటే మనకి స్టేజ్ మీద కొన్ని కొన్ని డైలాగ్స్‌కి ఎలా చెప్పాలి? కొన్ని కొన్ని డైలాగ్స్ ఎలా చెప్పకూడదు? అండ్ పద్యాలు పాడాలంటే ఎలా పాడాలి? ఏంటి? హుహుహు. ఆ డైలాగ్స్‌కి తగ్గట్టు ఎమోషన్ అది సెపరేట్ ఉంటది మళ్ళీ. కంప్లీట్ వేరే వేరు. జోనర్ అది. ఇప్పుడు అవును. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్ ఇది అవును. వేరు. అవును. సీరియల్‌లో షోస్. చేసేటప్పుడు ఆ ప్రాంప్ట్ ఇస్తుంటే మనం అదే ఎమోషన్‌లో ఉండి డైలాగ్స్ చెప్పడం అది అవును. వేరుంటది. అవును. అండ్ కామెడీ షో. షోస్ అవును. అది ఇది వేరుంటది. ఇది వేరుంటది. స్క్రిప్ట్. పౌరాణికం అనేది ఇది వేరే ఉంటది. ఓకే. సో, నాకు ఆల్రెడీ స్టేజ్ మీద నేను డాన్సెస్ ఇవి చేశాను. అవి చేశాను కాబట్టి సో, నాకు కొంచెం ఇది ఈజీ అయింది. చిన్న గారు గంతోటి అని చెప్పేసి ఆయన హుహు. ఆధ్వర్యంలో నేను ట్రైన్ అయ్యాననమాట. హుహుహు. యూనిక్ థియేటర్ అని చెప్పేసి దాంట్లో జాయిన్ అయ్యాను. అది ఓకే. ఎప్పుడు ఆ టైంలో కూడా నేను ఫ్రీయే ఉన్నా. హుహుహు. తెలియకుండా వేరే ఫ్రెండ్ అంటే అందులో చేసే వాళ్ళు నాతో పాటు ఆర్టిస్ట్‌గా చేశారు. ఇట్లా పలానా థియేటర్ ప్లే పెడుతున్నారక్క. ఇందులో క్యారెక్టర్ తక్కువవుతుంది. సో, నీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఈ క్యారెక్టర్‌కి నువ్వు సెట్ అవుతావు. ఒకసారి రమ్మన్నారు నిన్ను. నేను చెప్పాను. నీకు చూపిచ్చాను. ఒకసారి కలువక్క అంటే, సరే నేను ఫ్రీగానే ఉన్నాను గదా! సమ్మర్ హాలిడేస్ వీళ్ళు గూడా ఇంట్లోనే ఉన్నారు. మరి నేను షాప్ అయిపోయిన తర్వాతయితే నాకు కుదురుతుంది. ఫ్రూట్స్ గదా! మళ్ళీ మార్నింగ్ నేను బిజీ ఉంటాను. ఆఫ్టర్‌నూన్ అయితే ఓకే అంటే, లేదు ఈవినింగ్ టైమే ఉంటదక్క క్లాసెస్ అవి. ప్రాబ్లమ్ ఏముండదు. 1 అవర్, 2 అవర్స్ ఉంటాయి అన్నారు. సో, ప్లస్ మనకి ఎక్కడ ఎక్స్‌పీరియన్స్ అవుద్ది, ఎక్కడ ఏమవుద్దో తెలీదు గదా! సో, ఓకే అని ఖాళీగా ఉన్నాం గదా! ఈవినింగ్ టైమే గదా! అని జెప్పేసి అలా వెళ్ళి అట్లా కొన్ని అక్కడ గూడా నేర్చుకున్నాను. సో, వాళ్ళ దాంట్లోనే థియేటర్ ప్లే చేయడం అనేది ఆయన ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఖమ్మంలో చేస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కూడా చిన్న 5 ఇయర్స్ పాప నుంచి 60, 70 ఇయర్స్ వరకు కూడా ట్రైన్ ఇచ్చేసి గవర్నమెంట్ నుండి సర్టిఫికేట్ ఇప్పిస్తారు. సో, హుహు. అది థియేటర్ ఏదైతే ఉందో అది కూడా నేర్చుకున్నాను. సో, హ్మ్. అది నేర్చుకోవడం అనేది ఈ కామెడీ షోలో నాకు కొంచెం ప్లస్ అయింది. హుహుహు. ఎందుకంటే ఇది స్టేజ్ మీద మైక్స్ పెట్టుకుంటాము. అక్కడ ఎలా గట్టిగా మాట్లాడతామో స్టేజ్ షో కాబట్టి అది కూడా స్టేజ్ ప్లేనే గదా! సో, అట్లా కొంచెం దీనికి కనెక్ట్ అయిందనమాట. హ్మ్. అట్లా నాకు కొంచెం ఆహా! ఓకే. మనం క్యామ్‌కి ఎలా నిల్చోవాలి? ఎలా నిల్చోకూడదు? ఎక్స్‌ప్రెషన్స్ ఎట్లా అనేది దానికి ఎలా అయితే ఉంటదో, సో, ఇక్కడ నాకది ప్లస్ అయింది. ఓకే. సో, అట్లా నాకు ప్రాబ్లమ్ గాలేదు. అంటే ఏది నేర్చుకున్నా నాకది వృధా గాలేదు. ఓకే. నాకది అవునవును. పనికొచ్చేదయింది తప్ప వృధా అయితే కాలేదురా. అసలు అంటే కొంచెం వర్క్ చేసేసి అలసిపోయి టీవీ ముందు కూర్చున్న ఇప్పుడు ఈ జనరేషన్‌లో హ్మ్. మీరసలు అంటే కూర్చునేదైతే ఎక్కడ కనిపించలేదు నాకైతే. మోస్ట్‌లీ అంతా వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. అసలు గ్రేట్ అక్క అసలు. ఎక్కడ గూడా అంటే ఇంతగనం మీరు మీ పిల్లల్ని చూసుకునే విధానమైనా, మీరు మళ్ళా సొసైటీని ఫేస్ చేసేదైనా గూడా అసలు నిజంగా చాలా చాలా అంటే నాకసలు చెప్పడానికి గూడా మాటలు లిటరల్ లేవు గాయ్స్ అసలు. చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్స్. ఇంతగనం చేసి మళ్ళా ఈ షోస్ చేసుకుంటూ, డాన్స్ చేసుకుంటూ, మమ్మీ వాళ్ళతో ఉంటూ నిజంగా గ్రేట్ అక్క.